హాయ్ అండి. అందరూ బాగున్నారండి? నేను బాగున్నానండి. ఆ, ఇక్కడ కోయిట్లో ఉంది. పని అంటే ఏంటనుకుంటున్నారు? ఈ ఇంట్లో కూతురికి అన్నదండి. పార్టీలండి. రాత్రి పొద్దున్న స్కూల్ లేవు కదండి. 8:30కి లేస్తున్నామండి. పొద్దున్న 8:30కి లేచి బాలింతరాలకి టిఫిన్ వేసేసేటప్పటికి 12 అవుతుందండి. టిఫిన్ అవి రెడీ చేసి పెట్టినప్పటికి 12 అవుతుందండి. 12 నుంచి మాకు వంట, డ్రైవర్లకు వంట, మళ్ళీ మేడంకి మళ్ళీ లేచినప్పటికి మళ్ళీ 1:30, 2, 3 మళ్ళీ వంట చేయాలండి. మళ్ళీ అప్పటికి ఆ టయానికి మళ్ళీ 2, 3 మళ్ళీ భోజనం పెట్టాలి. మళ్ళీ భోజనం పెట్టాక మళ్ళీ ఏదో ఒకటి అట్లను ఏదో ఒకటి మళ్ళీ తయారు చేసి పెట్టాలండి. ఇక్కడ కోయిట్లో పని అంటే ఇక్కడ మనం పొద్దున్న లేచే టైమే అడుగుతారు కానివ్వండి, రాత్రులు మనం ఎన్నింటికి పడుకుంటున్నామో కూడా టైము రాత్రులు 3ంటికి పడుకున్నా, 4ంటికి పడుకున్నా రేపు పొద్దున్న చేసుకుంది కానీ వెళ్ళి పడుకో అన్నమాట అనరండి వాళ్ళు. పొద్దున్న కొంచెం మనం రాత్రి గమ్మున పడుకోలేదు కదా అని మనం కొంచెం పొద్దున్నే లేటుగా లేసామనుకోండి, ఇప్పుడు లేసావా అని అడుగుతారండి. ఇంట్లో పని మనుషులకి చాలా కష్టమండి. కోయిట ఇంతవరకు వేరండి, ఇప్పుడు వేరు. ఇప్పుడు 2 మనుషులు చేసే పని అండి నేను ఒక్కదాన్ని చేస్తున్నానండి. 2 మనుషులు చేసే పని ఒక్కదాన్ని చేస్తున్నాను. ఇటు వంట అండి, మా కోయిట వాళ్ళకి వంట, ఇటు డ్రైవర్లకి పని మనుషులకి మేము 4 ఉంటామండి. మాకు 4 వంట అండి. 4 అంటే అండి ఇప్పుడు కూతురు పని మనిషి కూడా వచ్చింది కదండి, ఆ పని మనిషి అండి. కొడుకు పని మనిషి నేనండి, మా డ్రైవర్. మాకు 4కి వంట. మా 4 వండుకోవాలి. మళ్ళీ కోయిట వాళ్ళకి మళ్ళీ అసలు అంటించిన పొయ్యి ఆర్పుతానికే ఉండదు. మళ్ళీ తర్వాత మధ్యలో కాఫీ అని, టీ అని, మధ్యలో ఎవరో ఒకరు వస్తున్నారని వాళ్ళకని డ్రైవర్కి కొంచెం సుఖం అండి. డ్రైవర్ తనం చేసుకున్న వాళ్ళకి చాలా సుఖం. ఏంటంటారా, డ్యూటీ ఉంటే డ్యూటీకి తీసుకెళ్తాం, డ్యూటీ లేకపోతే రూమ్లో పడుకోవచ్చండి. ఏదైనా పని ఇప్పుడు మా ఇంట్లో ఉన్నదనుకోండి, డ్రైవర్కి కూడా కష్టం. మా ఇంట్లో ఒక్కొక్క ఇంట్లో డ్రైవర్లకి చాలా సుఖమండి. మా ఇంట్లో ఉన్న డ్రైవర్కి కష్టమే అండి. 24 గంటలు ఏది లేకపోయినా సరే కొట్ల కాడికి వెళ్ళి, హోటల్ కాడికి వెళ్ళి ఏం కావాలన్నా తీసుకురావాలి, ఇవ్వాలి. మా ఇంట్లో డ్రైవర్కి కూడా కష్టమే అండి. ఏ పనికైనా సరే ప్రతిదానికి పంపిస్తానే ఉంటారు. మిషన్ కుట్టుకాడికైనా, స్వీట్లు తెస్తానికైనా, దేనికో దానికండి 24 గంటలు అతనికి కూడా డ్రైవర్కి కూడా పని. ఈ ఇంట్లో కష్టమండి. ఇంతవరకు అంతా ఇన్ని సంవత్సరాల నుంచి కోయిట్లో పని చేస్తున్నాను. ఇంట్లోనే వచ్చిన కాడి నుంచి ఇంట్లోనే పని చేస్తున్నాను. కానీ నేను వచ్చినప్పుడు కొత్తలో నుంచి తర్వాత కొద్దిగా చేంజ్ మారుతా ఉన్నది. ఇప్పుడు ఇంకా బాగా మారిపోయారండి వీళ్ళు. ఇప్పుడు చాలా చాలా నరకంగా చేయించుకుంటున్నారు. అసలు మిషన్, ఇల్లు తుడిచే మిషన్ వేడెక్కింది అనుకో కొంచెంసేపు ఆపి అంటున్నారండి. అదే మనకి నీరసం వచ్చింది అనుకో కొంచెంసేపు కూర్చున్నావేంటి, అయ్యో మాకు ఆకలేసేస్తుంది ఏంటి, ఇంకా కూర్చున్నావేంటి, ఎప్పుడు వండుతావు అని అంటారండి. అవతల వంట చేసి పెట్టాలి, అవతల రూములు చేయాలి, అవతల 8 బాత్రూములు కడగాలండి. కోయిట్లో పని చేస్తున్నారని అంటే ఏదో కొంతమంది కోయిట్లో పని చేసి వచ్చిన ఆడవాళ్ళు, మన ఇండియాకి వచ్చిన వాళ్ళు ఏదో గవర్నమెంట్ జాబ్ చేసిన వాళ్ళగా ఇవ్వ చిచ్చి ఇండియాలో ఏంటి అలాగున్నది ఈగలు దోమలు అయ్యి అంటారు. మన ఇక్కడ కోయిట్లో నుండి ఇది పాకీ పని అండి. ఈ పనే పాకీ పని అండి. కోయిట్లో చేసే పని 8 బాత్రూములు కడగాలండి. మా ఇంట్లోని 8 బాత్రూములు కడుగుతానండి, రూములు చేస్తానండి. ఇప్పుడు ఇంకో పని మనిషి ఉంటే ఆ పని మనిషి 4 బాత్రూములు, నాయి 3 బాత్రూములు ఉంటాయండి. ఆ పని మనిషి లేదు కదండి. ఆ పని మనిషి లేనందుకు మా పని మనుషుల బాత్రూమ్తో 8 అండి. మా పని మనిషి బాత్రూమ్ 2 రోజులకో, 3 రోజులకో, 4 రోజులకో, 5 రోజులకో, 10 రోజులకో మన ఇష్టమండి. ఎప్పటికైనా కడుక్కుంటాం. ఈ కోయిట వాళ్ళది మాత్రం రోజుకు 2 సార్లు 3 సార్లు కడగాలండి బాత్రూములు. చేసిన రూములు క్లీనింగ్లు చేస్తూనే ఉండాలండి. బట్టలు అంటారా, అస్సలు అయ్యి బాబు ఎన్ని బట్టలు ఉంటాయి అనుకుంటున్నారా, అంత ఉండదండి బట్టలు. మరి ఈడో పెడితే అండి మరి నవ్వుతారు కూడా, కోయిటేనా అది అని అంటారు. అలా ఉంటుంది మాట అండి ఇక్కడ కోయిట్లో పని అంటే. ఎంతో నరకం. ఇప్పుడు నేను లాస్ట్కి ఇంటికి వెళ్తానంటే అండి, నేను వచ్చే నెల ఇప్పుడు జూలై నెలలో నేను 1వ తారీఖున ఇంటికి వెళ్తానంటే
నువ్వు టికెట్ తీసేసుకున్నావా, నీ ఇష్టమేనా అని అడుగుతుందండి. నాకు ఇంటికాడ మా పాప నీళ్ళేసుకుందండి, మా చిన్న పాప అండి. మా చిన్న పాప డెలివరీ టైం అండి, నేను వెళ్ళిపోవాలని అంటే అప్పుడేనేంటి ఇంకా టైం ఉన్నదని అంటున్నారండి. ఇంట్లో పని మనిషి ఇంకా రాలేదు, పని మనిషి వచ్చేదాకా ఉండాలి, రాత్రి అడిగితే పని మనిషి వచ్చేదాకా ఉండాలని అంటుందండి మా మేడం అండి. అలా ఉంటుంది మాట అండి. కువైట్లో చాలా ఇంతవరకు ఇప్పటికినండి చాలా చేంజ్ వచ్చిందండి. నరకం చూపిస్తున్నారండి ఇప్పుడు. పని అంటే ఇంతవరకు అయ్యో పాపం ఒక్కదే చేసింది కదా అని పాపం అని వదిలేసేవారు, కాసేపు రెస్ట్ తీసుకుంటే ఏమనేవారు కదా. ఇప్పుడు లేచిన కానించి మళ్ళీ రాత్రి 3ంటికి 4 అయిపోతుంది నేను పడుకునేదొడికండి. లేచిన కానించి అంత అంత బాధ పెడుతున్నారండి నన్ను ఈ కువైట్ వాళ్ళండి. నేను ఇప్పుడు ఇంటికి వెళ్తానంటే నాకు టికెట్ తీయలేదండి. ఇప్పుడు ఇంటికి వెళ్తానంటే టికెట్ తీయలేదు నాకు. ఇప్పుడే పని మనిషి రావాలా, పని మనిషికి పని చేయించాలి, నువ్వు వెళ్ళాలంటున్నారండి కువైట్ వాళ్ళు. చూడండి, నా పరిస్థితి, నా ఇంటికాడ పరిస్థితి, నాకు డబ్బులు అవసరమే. ఇంకో నెల ఉంటే డబ్బులు వస్తాయండి. నా డబ్బు కాదు, నా బిడ్డల సౌకర్యం చూసుకోవాలి. నా బిడ్డల కంటే డబ్బు నాకేం ముఖ్యం కాదండి. ఇవాళ కథ అప్పు ఉంటే ఇవాళ కథ రేపు తీర్చుకుంటాను. నా బిడ్డలను చూసుకోవాలండి వెళ్ళి నేను. నా పిల్లని నీళ్ళేసుకున్నందుకు నా పిల్లని నా పిల్లకి నేను సౌకర్యంగా ఇంటికి వెళ్ళి చూసుకోవాలండి. నేను వెళ్ళాకైనా ఒక నెల ఏదో మంచి చెడ్డ ఏదో వండి పెట్టుకుందాం అనుకుంటే అండి ఈ లంజమండలో ఇంకా టికెట్ తీయలేదండి నాకు. అలా ఉందండి. ఏం చేస్తామండి, కువైట్లో అంటే పని అంటే ఏంటి అనుకుంటున్నారో. అన్ని పనులు మిషన్లాగా చెయ్యాలమ్మా. ఏ పని చెబితే ఆ పని చెయ్యాలి. మనం తిన్నామో ఉన్నామో ఏం చేస్తున్నామో అని కూడా వాళ్ళు పట్టించుకోరు, మనల్ని పట్టించుకోరు. ఇంతవరకు అలాగా వెళ్ళి తిను, తింటున్నామంటే వెళ్ళి తిను అంటారు. ఇప్పుడు అలా కాదు, తింటున్నామంటారా మళ్ళీ వెళ్ళి తింది అని అంటున్నారు. అలా ఉందన్నమాట కువైట్లో పని అంటే. ఆడదానికి కువైట్లో పనిచేసిన ఆడదానికి చాలా కష్టం, చాలా కష్టం. కువైట్లో పనిచేసిన ఆడదానికి చాలా కష్టం అమ్మ. బహ్రెయిన్, ఖత్తర్ ఇవన్నీ కొంచెం సులువే, కానీ కువైట్లో మాత్రం చాలా. కువైట్లో డబ్బు ఎక్కువ అని అంటే రేట్ ఎక్కువ, డబ్బులు ఎక్కువ అనుకుంటారు. దానికి ఆ రేటు కంటే ఎక్కువ డబుల్ పని చూపిస్తున్నారు ఇక్కడ కువైట్లో. సరేనా, ఎంతో ఓపికగా చేసుకుంటేనే కువైట్కి రావాలి. లేదనుకుంటే నేను ఈ ఇంట్లో చేసి 23 సంవత్సరాలు అయిందండి. 23 సంవత్సరాల నుంచి ఇప్పుడు నేను లాస్ట్ వెళ్ళేటప్పుడు నన్ను ఇబ్బంది పెడుతున్నారు వీళ్ళు. నేను ఎప్పుడు ఇన్నాళ్ళు వెళ్ళిపోతానంటే ఎప్పుడు వెళ్ళిపోతానంటే ఆ దారికి టికెట్ తీసి పంపించేవారు. ఇప్పుడు నన్ను వెళ్తానికి లేక నన్ను ఇబ్బంది పెడుతున్నారు. మా పిల్లలేమో వాళ్ళ అమ్మ కేకలేమాకమ్మ, నువ్వు ఓపికగా రా అమ్మ, వాళ్ళు ఏమనక మంచితనంగా వచ్చే అమ్మ. మా అమ్మ, మా పిల్లలు, మా అమ్మ కూడా నాకు బాధపడుతుందండి. ఏం చేస్తామండి, అది మనం లేని పరిస్థితిలో మనం వచ్చాం. ఓపికగా చేసుకోవాలి కదండి. ఇప్పుడు దాకా ఓపిక పట్టాను. నా ఇంటికాడ నా ఆపతే చూసుకోవాలి కదా నేను కూడా. సరే అమ్మా, ఏదో నా బాధ వచ్చేదో నేను మీ అందరికీ చెప్పాలని. కువైట్లో పని ఇలా ఉంటుందని. మనకి ఇన్నాళ్ళు మనకి అవసరం లేనప్పుడు వెళ్ళిపోతామంటే, మనకి ఇంటికాడ ఆపద లేనప్పుడు వెళ్ళిపోతానంటే పలానా తారీఖు టికెట్ తీసేవారు. ఇప్పుడు నాకు ఇంటికాడ ఆపదగా ఉందంటే టికెట్ తీస్తలేదు వీళ్ళు. అది రాత్రి పగల నిద్ర నొప్పులని లేకోకుండా పని చేసినా సరే అయ్యో పాపం అని కూడా మనకు నా జీతం నాకే, కానీ ఒక 10 దినాలు కూడా ఎక్స్ట్రా కూడా ఇవ్వరు. నా జీతం నాకే ఇస్తున్నారు తప్ప ఒక్కదే చేస్తుంది కదా అని. అది సరే అండి, మా కష్టాలు చూసిండి. లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకుంటాం మాత్రం మర్చిపోద్దండి దయచేసి, ప్లీజ్ అండి. ఉంటానండి. మీ అందరికీ బాయ్ అండి. బాయ్ బాయ్.